అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం అష్టసిద్ధులు ఈ టాపిక్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అయితే ఈ అష్టసిద్ధులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, భౌతికమైనవి ఉంటాయి, ఆధ్యాత్మికమైనవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండు రకాలు కూడా మనం తెలుసుకోవాలి ధ్యానం చేస్తే. ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏ ఒక విషయం తీసుకుంటే కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఎంతో ఉపయోగం ఉంటుంది. దాంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి. కనుక ఒక విషయం హాఫ్ నాలెడ్జ్గా కాకుండా కంప్లీట్ నాలెడ్జ్గా తీసుకుంటే దాన్ని మనం కరెక్ట్గా అప్లై చేస్తాం. ఇది సింపుల్గా తెలుసుకోవాలంటే స్కూల్కి వెళ్తాం, చదువుకోవాలి, యాక్టివిటీస్ చేయాలి, డెవలప్ అవ్వాలి. అదే సమయంలో స్కూల్లో డైవర్ట్ అవ్వకుండా ఉండాలి, చెడు అలవాట్లు చేసుకోకుండా ఉండాలి. ఇట్లాంటివి మనకు తెలుసు. అలాగే ఆధ్యాత్మిక దారిలో కూడా ఈ స్కూల్లో వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నాలెడ్జ్ని కంప్లీట్గా తెలుసుకుంటూ పోతే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇబ్బందులు మనమే తెచ్చుకోకుండా ఉండొచ్చు. ఇలాగా మనం ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటాం. ఫస్ట్ భౌతికమైన అష్టసిద్ధులేంటి, ఆధ్యాత్మికమైన అష్టసిద్ధులేంటి, ఇవి రెండు తెలుసుకుంటాం. రెండు అవసరమే. భౌతికమైన అష్టసిద్ధులు అంటే మనకి తెలిసినవే అష్టలక్ష్ములు అని చెప్తారు. అంటే ఆదిలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇన్ని అవసరం ఉంటాయి జీవితానికి. ధనం కావాలి కదా, విద్యాలక్ష్మి విద్య కావాలి కదా, ధాన్యలక్ష్మి ఫుడ్ కావాలి కదా, గజలక్ష్మి అబండెన్స్ అంటే అనంతం. ఇక్కడ గజలక్ష్మికి మీనింగ్ తెలుసుకోవాలి. అనంతం అంటే ఏంటి అంటే నాకు ఉండడం కాదు, నాకే ఉండడం కాదు. గజలక్ష్మి అంటే అందరికీ ఉంది సృష్టిలో. నాకు ఉంది, నీకు ఉంది. నాకు భోజనం ఉంది, నీకు ఉంది. నాకు వ్యాపారం ఉంది, నీకు ఉంది, నీకు ఉంటది. అబండెన్స్ అంటే అందరికీ ఉంటది. నాకే ఉంటది అంటే అది గజలక్ష్మి కాదు, స్వార్థం. కాబట్టి అందరికీ అన్నీ ఉన్నాయి, లోటు లేదు. నీకొస్తే నాకు రాదు అనేది లేదు. ఇది గజలక్ష్మి. అట్లాగే సంతానలక్ష్మి, సృష్టి పరంపర కొనసాగాలంటే మనం సృష్టికి బిడ్డల్ని అందించగలగాలి. సంతానలక్ష్మి. ఆదిలక్ష్మి బ్యాలెన్సింగ్, స్టేబుల్గా ఉండడం, ఫ్రెండ్లీగా ఉండడం, పోషించడం. అంటే ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క క్వాలిటీస్ కలిగి ఉంటుంది. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనకి అవసరమే. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఉన్నాయి, బయట వస్తూ ఉంటాయి. అంటే అందుబాటులోకి తెచ్చుకోగలుగుతాము. కనుక అష్టలక్ష్మిలు, అష్టసిద్ధులు రెండు కూడా మనకి అవసరమే. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న కథతోనే
ప్రారంభిస్తాము. మనం ఒక పేదవాడు ఉన్నాడు, కష్టపడ్డాడు, చక్కగా ఎదిగాడు. ఒక కష్టకాలం వచ్చింది. కష్టకాలం వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతూ ఉంది. అతను చూస్తూ ఉన్నాడు, కామ్గా ఉన్నాడు. ఆఖరిలో ధైర్యలక్ష్మి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు మటుకు అతను ధైర్యలక్ష్మిని రిక్వెస్ట్ చేశాడు, అమ్మా, ఎవ్వరు వెళ్ళిపోయినా పర్లేదు, నువ్వు మటుకు ఇల్లు దాటి వెళ్ళద్దు అని చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ధైర్యలక్ష్మి వెనక్కి తిరిగి ఇంట్లోపలికి వచ్చేసింది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి ఇంట్లోపలికి వచ్చేసిందో 7 లక్ష్ములు కూడా ఇంట్లోకి వచ్చేసారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ది ఆత్మశక్తి. ఆత్మశక్తే ధైర్యంగా మన జీవితంలో ఉంది. కనుక ఎప్పుడు కూడా ఆత్మశక్తిని కోల్పోకూడదు, ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం ఉంటే మొత్తం లక్ష్మీలు జీవితంలోకి వస్తాయి. ఇది ధైర్యలక్ష్మి. కాబట్టి ఇలా మనం ఒక్కొక్క స్టేజీలో అన్నిటినీ తెలుసుకుంటూ జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడు వెళ్ళిపోవడానికి ఎంతోసేపు పట్టదు. ఇది ఆది శంకరాచార్య చెప్తారు, నిత్య అనిత్య వివేక విచారం. అంటే నిత్యమేది అనిత్యమేది అని వివేకంతో విచారం చేస్తూ మనం అన్నీ చక్కగా అనుభవిస్తూ అన్నీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ మన అష్టసిద్ధుల దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ మనకి 8 చెప్పారు. అష్ట అంటే 8. ఇప్పుడు అష్టలక్ష్ములు అంటే బెనిఫిట్స్. ఇప్పుడు వచ్చేవి సిద్ధులు, కంప్లీట్గా ఆధ్యాత్మిక సిద్ధులు. ఇవి అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వసిత్వ. ఇవి చూస్తే గనక మనకి ఫస్ట్ 4 ఈ సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి సంబంధించినవిగా ఉంటాయి ఈ సిద్ధులు. ఫస్ట్ అణిమ అంటే చిన్నగా అయిపోవడం. హనుమంతుడు చూస్తే తాటకితో గాని మిగతా రాక్షసులతో గాని చిన్న చిన్నగా అయిపోవడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, అలాగే సీతమ్మ వారు కనిపించకపోతే సూక్ష్మ రూపంలో అంటే చిన్నగా అయిపోయి వెళ్ళి వెతకడం, ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో జరుగుతూ ఉంటాయి, చిన్నగా అయిపోవడం. అలాగే మహిమ పెద్దగా అయిపోవడం అంటే విశ్వరూపం. మనలో ఈ రూపము ఉంది, ఆ రూపము ఉంది. ఎక్కడ ఏది అవసరం పడితే ఆ సిద్ధిని ఉపయోగించుకొని అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకోగలగడం. ఇప్పుడు విశ్వరూపం అంటే గనక ఏంటి? అది సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. ఇప్పుడు ఫస్ట్ సూక్ష్మ శరీరం తెలుసుకున్నాం, ఇప్పుడు మహాకారణ శరీరం తెలుసుకోవాలి. మహాకారణ శరీరం ఎలా ఉంటది అంటే అదే విశ్వరూపం. మన లోపలే మొత్తము ఉన్నాయి గ్రహాలు,
సూర్య చంద్రులు, చావు పుట్టుకలు, దేవతలు, మానవులు, రాక్షసులు, జంతువులు, పాములు, విశ్వరూపం చూస్తే మొత్తం ఉంటది. మనలోనే అంతా ఉంది కనుక ఎక్కడ ఏది జరిగినా దాని యొక్క ప్రభావం మన మీద కూడా ఉంటది. కనుక సృష్టి మొత్తం మనం కూడా బాగుంటాం. మన వంతు ఏం చేస్తే సృష్టి బాగుంటది, సృష్టిలో ఉన్న మనం కూడా బాగుంటాం. కనుక ఆ మహాకారణ శరీరం కూడా నేనే, ఆ విశ్వరూపం కూడా నేనే అనేది మనం తెలుసుకుంటాం. కృష్ణుడు చూపించాడు, సాయిబాబా చూపించాడు. అంటే వాళ్ళు ఆ స్థితిని పొందారు. ఇది కూడా సూక్ష్మంగానే ఉంటది, స్థూలంగా కనిపించదు. మనం చూస్తే గనక కొంతమందికి చూపించాడు, మిగతా వాళ్ళు చూడలేకపోతారు. అంటే ఆ థర్డ్ ఐ ఉండనోళ్ళు విశ్వరూపం చూడలేరు. పత్రిజీ విశ్వరూపం కూడా చాలా మంది చూశారు, మాస్టర్స్. కనుక అది ఫస్ట్ది అణిమ, రెండోది మహిమ. నెక్స్ట్ చూసినట్లయితే లగిమ. లగిమ అంటే తేలిగ్గా అయిపోవడం. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ చూస్తే గనక నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఈ స్థూల శరీరం వెయిట్ లేకుండా తయారైపోతుంది. ఇది భౌతికంగా చూపించగలిగిన ఆధ్యాత్మిక సిద్ధి. అంటే ఆయన తుఫాన్ ఆగిపో అంటే తుఫాన్ ఆగిపోయింది. అంటే ప్రకృతి కూడా మహానుభావులకి వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే గరిమ అంటే బాగా వెయిట్ అయిపోవడం. మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, హనుమంతుడు ఆయన తోక బాగా వెయిట్గా చేసేసి దారికి అడ్డంగా పెట్టడం, తోక మీదే ఆసనంలా చేసుకొని కూర్చోవడం, ఇవన్నీ కూడా బరువు పెంచేసుకోవడం. అట్లాగే మనం మాయాబజారు తెలుగు మూవీ చూస్తే కృష్ణుడు ఘటోద్గజుడు వచ్చినప్పుడు కదలకుండా కూర్చుంటాడు. ఎత్తబోతే ఆయన వెయిట్ ఈయన లేపలేకపోతాడు. ఘటోద్గజుడు చాలా శక్తివంతుడు, లేపలేకపోతాడు. అంటే కృష్ణుడు గరిమ ఈ సిద్ధిని అప్లై చేశాడు. కాబట్టి స్థూలంగా తేలిగ్గా చేయడం, బరువు పెంచడం, అట్లాగే సూక్ష్మంగా సూక్ష్మ శరీర రూపం తీసుకోవడం, విశ్వరూపం తీసుకోగలగడం, ఇవన్నీ కూడా ఈ 4 అష్టసిద్ధుల్లో ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాప్తి. ప్రాప్తి అంటే ఏంటి? ఫస్ట్ ఇది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ధ్యానంలోకి వచ్చాక మాస్టర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఏం చెప్తారంటే మొత్తం వచ్చేస్తాయి, ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్తారు. ఫస్ట్ స్టేజీలో ఏం జరుగుతాయి ఇవి తెలుసుకుంటూ వస్తాం. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో జన్మల పుణ్యఫలాలు ఆత్మ ప్రయాణంలో ఈ జన్మలు మనకి ప్రాప్తిస్తాయి. ప్రాప్తి అంటే ఏంటి? ఈ జన్మలో రావాల్సిన విషయాలు మరి ఎందుకు ఆగిపోయాయి అంటే మన కర్మలు అడ్డం పడటం వల్ల మన జీవితంలోకి రాకుండా ఆగిపోయింది. మనం తెచ్చుకున్నవే, మన పుణ్యమే, అది రావాలంటే కూడా కర్మలు అడ్డం పడుతుంటాయి. అందుకోసమే ధ్యానంకి వచ్చిన కొత్తల్లో అందరికీ అనుకున్నవి రావాల్సినవి చకచకా వచ్చేస్తాయి. ఆ తర్వాత
కొంచెం స్లో అవుతాయి. వాటికి కూడా కొంచెం రీజన్స్, కాన్సెప్ట్స్ ఇక్కడ తెలుసుకుంటాము. అయితే సెకండ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ధ్యానం ఫస్ట్ స్టేజీలో ఎలా ఉంటుంది, సెకండ్ స్టేజీలో ఎలా ఉంటుంది, థర్డ్ స్టేజీలో ఎలా ఉంటుంది. ఫస్ట్ స్టేజీలో అనుకున్నవన్నీ వచ్చేస్తాయి, అడిగినవన్నీ వస్తాయి. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజీలో అనుకున్నవి అడిగినవి రావు, అవసరమైనవి మాత్రమే వస్తాయి. కాబట్టి ఇక్కడ రావట్లేదు అని కాదు అర్థం, ఇక్కడ ఎదిగాము అని అర్థం. చిన్నప్పుడు చాక్లెట్ అడుగుతాం, పెద్దయ్యాక కూడా చాక్లెట్లు అడుగుతూనే ఉండం కదా. కాబట్టి మనకి అక్కర్లేని రావడం ఆగిపోతాయి, అవసరమైనవి మాత్రమే వస్తాయి. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజీలో మనకి అవసరమైనవి కూడా రావు, మన ద్వారా లోక కళ్యాణానికి కావలసినవన్నీ కూడా సమకూరుతుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా నాకు అనుకున్నవి రాలేదే, అవసరమైనవి రాలేదే కాదు, ప్రమోషన్ వచ్చింది, మన మూలంగా లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్నవి వదిలేస్తూ పోవాలి. ఇంకా మనం ఆ చిన్నతనంలోనే చిక్కుకొని ఉండకూడదు. ఇది ప్రాప్తి. ఈ జన్మలో పిల్లల ప్రాప్తి ఉంది, కర్మల అడ్డం వల్ల ఆగిపోయింది. ధ్యానం చేశాము, పిల్లలు పుడుతున్నారు. అట్లాగే సంపద పెరుగుతుంది, కష్టపడి పనిచేయడం మొదలు పెడతాం, సంపద పెరుగుతుంది, గ్రాస్పింగ్ పెరుగుతుంది. కనుక విద్య బాగొస్తుంది, అన్ని బాగా చక్కగా నేర్చుకుంటాం, నేర్చుకోవడానికి బాగా సిద్ధపడతాం. అష్టసిద్ధులు వస్తుంటాయి, అష్టలక్ష్మిలు కూడా వస్తూ ఉంటాయి సైమల్టేనియస్గా. దీనికి కృష్ణుడు మనకి భగవద్గీతలో ఒకటి చెప్పారు శ్లోకం. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మ తిర్మమ. ఎక్కడైతే అర్జునుడు కృష్ణుడు ఉంటారో అక్కడ ధర్మార్థ కామ మోక్షాలు కరెక్ట్గా ఉంటాయి, సరి అయిన పాళ్ళల్లో ఉంటాయి అని చెప్పారు. అంటే 50% కృష్ణుడు అంటే ఆధ్యాత్మికత, 50% అర్జునుడు భౌతికత. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః అంటే మనలో ఇవి రెండు సమపాళ్ళల్లో ఉండాలి. తత్ర శ్రీ విజయోర్భూతి, శ్రీ అంటే ఐశ్వర్యము, విజయము, ధర్మము, ధ్రువానీతి అన్ని మన జీవితంలోకి వస్తాయి. దీంట్లో ధర్మ అర్థ కామ మోక్షం, ఇక్కడ కూడా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఇవన్నీ అవసరమే. ఫస్ట్ అర్థ అంటే డబ్బు కావాలి, కామము సరి అయిన కోరికలు, అండ్ ధర్మ మోక్షము. ధర్మం అంటే గనక మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా చెయ్యవలసిన ధర్మాలు. మోక్షం, ఆత్మకి ఎప్పుడు మోక్షం కావాలి. అయితే ఆ కామం ఎట్లా ఉండాలి, అర్థం ఎట్లా ఉండాలి అంటే ధర్మ అర్థము, ధర్మ కామము అంటే సంపాదన ధర్మంగా ఉండాలి. అట్లాగే మన కామము, కోరికలు ధర్మంగా ఉండాలి.
అధర్మ కామము, అధర్మ అర్థము ఉండకూడదు. ఇది సరి అయిన భౌతికత. అట్లాగే ఆధ్యాత్మికంగా ధర్మం చూస్తే కనుక యతోభ్యుదయ నిశ్రేయ ససిద్ధి సధర్మ షడ్దర్శనాల్లో చెప్పినవి. యతోభ్యుదయ అంటే అభ్యుదయం, ఇహలోకంలో మనకు డెవలప్మెంట్ కావాలి అంటే అటు వెళ్తే భౌతికంగా డెవలప్మెంట్కి వెళ్తారు, ఆధ్యాత్మికత వదిలేస్తారు. లేదా ఇటు ఆధ్యాత్మికతలోకి వెళ్తారు, భౌతికం వదిలేస్తారు. కానీ యతోభ్యుదయ అంటే ఇహలోకంలో డెవలప్మెంట్ ఉండాలి. నిశ్రేయ అంటే అదే సమయంలో మోక్షం కూడా కావాలి. అంటే సంసారంలో నిర్వాణం, సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని ప్రతి క్షణం పొందుతూ ఉండాలి. ఎప్పుడైతే అటు అభ్యుదయము ఇటు మోక్షము ఉంటే ససిద్ధి సధర్మ, అవి సిద్ధించుకోవడమే అదే ధర్మం అనబడుతుంది అని చెప్పారు. కనుక మనకి ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పారు. చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే 4 రకాలైన ఫలాలనిచ్చే పురుష అంటే ఆత్మ. ఈ ఆత్మకి ఈ 4 కావాలి అని చెప్పి మనకి చెప్పారనమాట. కాబట్టి ఆధ్యాత్మికత భౌతికత 50-50గా జీవిస్తూ ఉండడమే మానవుడి కర్తవ్యం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రకామ్య అంటే మొత్తం సర్వహిత కార్యక్రమాలు అనుకున్నదే తడవుగా మనకి నెరవేరుతూ ఉంటాయి. యజ్ఞాలు చేస్తూ ఉంటాం, కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, వెజ్ ర్యాలీస్ చేస్తూ ఉంటాం, మనకు కావలసిన పర్మిషన్స్, మండపాలు అన్నీ కూడా ఈజీగా ఫ్రీగా దొరకడము, మనకి అనుకూల పరిస్థితులు ఉండడం, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే నెల ఇంటర్నేషనల్ యోగా డేకి 2021కి మనం మండపం కనుక్కుంటే ఫ్రీగా 2 డేస్కి చక్కగా 500 మంది కూర్చునే మండపం మనకి అలాట్ చేశారు. అంటే మనం అనుకున్న విషయాలు చక్కగా జరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సత్వ అంటే మాట మీద అధికారం. పత్రిజీ చూడండి, ఏం చెప్తే అది జరుగుద్ది, ఏం అడిగినా జరుగుద్ది, నువ్వు ఇది చెయ్యయ్యా అంటే చేసేస్తారు. సారు తిట్టినా కూడా ఒప్పుకుంటారు, కొట్టినా కూడా ఒప్పుకుంటారు, కానీ సారే చెప్తే చేస్తారు. ఈ సత్వ అంటే ఈ సిద్ధులన్నీ ఎట్లా ఉపయోగించాలి, మన స్వార్థంకి ఉపయోగించకూడదు, మన మాటలు ఒక కళ్యాణానికే ఉపయోగించాలి, వృధా చేసుకోకూడదు, మిస్యూజ్ చేసుకోకూడదు సిద్ధులను. కనుక సారు తన మాటని లోక కళ్యాణానికే ఉపయోగించారు. ఈ సత్వ అందరూ వింటారు, ఏది చెప్పినా వింటారు, ఏది అడిగినా కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వసిత్వ అందరూ వశమై లోక కళ్యాణ కార్యక్రమంలో సహాయం చేస్తారు. వశం మాట అధికారం వస్తుంది, అలాగే మనకి వశమయ్యేటట్టుగా ఉంటారు. మరి వశం అవుతున్నారని చెప్పి మనము
అక్కడ కూడా మిస్యూజ్ చేసుకోకూడదు, మంచిదానికే ఉపయోగించాలి. ఇవి అష్టసిద్ధులు. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈసత్వ, వసిత్వ. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇవి తెలుసుకోవాలి. ఇన్ని సిద్ధులు వచ్చినాయి, ఇంత ఐశ్వర్యం వస్తుంది, ఇన్ని క్వాలిటీస్ వస్తుంది. ఇక్కడ గర్వం తలకెక్కించుకోకుండా వాటన్నిటిని జీవితంలో ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి. డబ్బు లేదనుకోండి, మనం ఏం జాగ్రత్త చేయక్కర్లా, ఇంటి తలుపుకోవడం ఇయ్యక్కర్లా. అదే డబ్బు ఉంటే ఇంటికి తలుపు మూసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి క్వాలిటీస్ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 3 రకాల పరీక్షలు వస్తూ ఉంటాయి మనకి. ఇవి బైబిల్లో కూడా ఉంటాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనకి పరీక్షలు ఎట్లా వస్తుంటాయి, అవి మనం ఎలా దాటాలి అనేది తెలుసుకోవాలి. 3 కీర్తి, కాంత, కనకం. అంటే బాగా పేరు వస్తూ ఉంటుంది, బాగా ఫేమస్ అయిపోతూ ఉంటారు, పొగుడుతుంటారు, సన్మానాలు చేస్తుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఆ వ్యామోహంలో పడిపోకూడదు. అట్లాంటి వ్యామోహంలో పడి కింద పడుతూ లేస్తూ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి గురించి తెలుసుకుందాం. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా పోటీ పంతం ఎక్కువ. ఒక రాజు విశ్వామిత్రుడు. యాక్చువల్గా ఆయన ఒకసారి వేటకొస్తూ ఆ వేటలో భాగంగా వశిష్ఠుడి ఆశ్రమం దగ్గరికి వస్తారు. చాలా మంది ఉంటారు, ఆయన బలగం. వశిష్ఠుడు ఏమంటాడంటే భోజనం పెడతా అందరికి అంటాడు. కష్టం, ఇంతమందికి ఎక్కడ భోజనం పెడతారు అని అంటే ఆయన దగ్గర ఒక కామధేను ఉంది. ఆ కామధేను మొత్తం అరేంజ్ చేస్తుంది. అది చూశాక ఆశ పుడుతుంది, నీకెందుకు, నువ్వు ఒక ఋషివి, నా దగ్గర ఉండాలి, ఇది నాకు ఇచ్చేయి అంటాడు. నా చెల్లి లాంటిది ఇవ్వను అని చెప్తాడు. అప్పుడు కోపంతో వాళ్ళ మీదకి సైనికుల్ని పంపిస్తాడు. మరి కామధేనువు దగ్గర ఇంకా సైన్యం ఉంటుంది, ఎందుకంటే కామధేనువు ఎంతైనా సృష్టిస్తుంది కనుక. ఆయన యుద్ధం జరిగితే ఓడిపోతాడు, ఆయనకి పంతం పెరిగిపోద్ది. నాకన్నా శక్తివంతుడా వశిష్ఠుడు అని చెప్పి ఆయన తపస్సు చేసి రకరకాల శక్తులు పొందుతూ ఉంటాడు. ఆ సిద్ధులు పొందే క్రమంలో ఒకసారి త్రిశంకు మహారాజు వస్తాడు. ఆయన అందరి ఋషులను అడుగుతాడు, బొందితో స్వర్గానికి వెళ్ళాలి అని అడిగితే ఒప్పుకోడు వశిష్ఠుడు. అది సృష్టి ధర్మం కాదు, శరీరం వదిలే పైలోకాలకు వెళ్ళాలి, శరీరంతో వెళ్ళాలి అని అనుకోకూడదు అని చెప్పినప్పుడు త్రిశంకు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఒప్పుకోలేదు కాబట్టి, నేను వశిష్ఠుడు కన్నా గొప్పోణ్ణి అనిపించుకోవాలి కాబట్టి త్రిశంకుకి మాటిస్తాడు. మాటిచ్చి నిన్ను నేను పంపిస్తాను బొందితో కైలాసానికి అని చెప్పి ఆయన తపశ్శక్తి ఉపయోగించి స్వర్గానికి పంపిస్తాడు. పంపిస్తే స్వర్గవాసులు ఇంద్రుడు వీళ్ళు రిజెక్ట్ చేసి తిరిగి వెనక్కి పంపించేస్తారు త్రిశంకుని. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే త్రిశంకు కోసమే ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు. అందుకే త్రిశంకు స్వర్గం అని చెప్తాం మనం.
అంటే స్వర్గానికి భూమికి మధ్యలో ఆ ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు తన తపోశక్తితో. మరి ఎంతంత శక్తి అనవసరంగా ఆయనకి ఏదో బొందితో స్వర్గం అనే కోరికని తీర్చడం కోసం ఈయన తపశక్తిని ఎంత వేస్ట్ చేశాడు. దేనికోసం? కీర్తి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంత, అంటే పైన స్వర్గవాసులు లేకపోతే ఆ పై మాస్టర్స్ తెలుసు మనకి, ఇంద్రుడు, వీళ్ళు రంభ, ఊర్వశి, మేనక అని చెప్పి పంపిస్తా ఉంటారు. అంటే అట్రాక్షన్, భౌతికమైన అట్రాక్షన్. ఆడవాళ్ళకి మగవాళ్ళ అట్రాక్షన్, మగవాళ్ళకి ఆడవాళ్ళ అట్రాక్షన్. అంటే ఈ భౌతికమైన బలహీనతలో పడిపోతారా లేదా? ఆధ్యాత్మికంగా ముందుకు పోయేటప్పుడు అక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ సాధనని బట్టి అక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఇలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే ఒకసారి రంభ వచ్చింది. రంభ వస్తే ఆయనకు అర్థమైంది, నా కోసం పరీక్షకి పంపించారు అని అర్థమైనప్పుడు ఆయన ఏం చెప్పాడంటే రాయిగా మారిపో అన్నాడు కోపంతో. రంభ రాయిగా మారిపోయింది. అంటే ఆయన 1000 సంవత్సరాల ధ్యాన శక్తి రంభ రాయిగా మారిపోవడానికి అయిపోయింది, ఖాళీ అయిపోయింది. మళ్ళీ కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం చేస్తే ఈసారి మేనక వచ్చింది. మేనక వస్తే ఆమె ముందే చెప్తుంది, నేను ఏది అడిగితే అది ఇవ్వాలి, అప్పుడే నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే వాళ్ళంతా అట్రాక్షన్గా ఉంటారు. అప్పుడు ఆయన సరే అని చెప్తాడు. కాలం కాని కాలంలో మామిడి పళ్ళు అడుగుద్ది, మల్లెపూలు అడుగుద్ది. కాలం కాని కాలంలో అడిగితే సృష్టించి ఇవ్వాల్సిందే, చెట్టు కాయవు కాబట్టి. అలా సృష్టించి ఇచ్చేవాళ్ళు, ఆకాశంలో ఎగిరిపోతూ వెళ్ళేవాళ్ళు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఆమె ఇక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఆ శక్తితో వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఆయన శక్తి అంతా ఖాళీ అయ్యాక మేనక అడిగిన కోరికలు తీర్చలేక మేనక వెళ్ళిపోతుంది. అంటే ఈయన శక్తి మొత్తం ఖాళీ చేసేసింది. మళ్ళీ కూర్చొని తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మళ్ళీ తపశక్తి వచ్చాక ఒకరోజు భోజనం తింటుంటే ఒక అతను భోజనానికి వస్తాడు. భోజనం పెట్టమని వస్తాడు. ఉన్నది ఒకరి భోజనమే. ఆ భోజనం తీసి ఆయనకి పెట్టేస్తాడు విశ్వామిత్రుడు. అంటే తెలివి పెరిగింది, ఎరుక పెరిగింది. ఎందుకంటే భూమి మీద మన ఆహారం ఇంకొకరికి ఇవ్వడమే అన్నిటికన్నా పెద్ద క్వాలిటీ కాబట్టి ఆయన ఆ ఫిల్టర్ దగ్గర జయిస్తాడు. ఇతరులకి భోజనం ఇచ్చి తన అహంకారం, నేను అనే స్వార్థం అవి తగ్గించుకొని అక్కడ బ్రహ్మర్షి అవుతాడు. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఒక స్టేజికి కావాల్సినవన్నీ అమరిన తరువాత ఇంకా అనకుండా ఆ ఒక్క శక్తిని, సిద్ధుల్ని ప్రపంచం కోసం ఉపయోగిస్తే వసుదైక కుటుంబంలో మనం కూడా బాగుంటాము. కనుక ప్రపంచ లోక కళ్యాణానికి అవి ఉపయోగించాలి. నెక్స్ట్ చూస్తే కనకం, డబ్బు వస్తుంది. మన మూలంగా జరగాల్సిన లోక కళ్యాణం కోసం బాగా డబ్బు వస్తుంది. అది మిస్యూజ్ చేయకూడదు. అంటే మనకి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఆ ప్రసాదాన్ని మనము తినాలి, ఇతరులకి కూడా పంచాలి. మనం చూడండి, గుడికి వెళ్తాం, ప్రసాదం పెడతారు. ఎంతున్నా సరే, ఇంతైనా సరే అందరికీ పంచుతాం.
మనం ఒక్కళ్ళే తీసేసుకొని తినము. అట్లా అలవాటు చేశారు మంచి గుళ్ళల్లో. అలాగే జీవితంలో కూడా మనకి ప్రసాదింపబడిన వాటిని అందరితో పంచుకుంటూ ఉంటే ఇంకా కూడా వాళ్ళు మనకి ప్రసాదం పెడుతూనే ఉంటారు. కావలసిన దానికన్నా ఎక్కువే పెడతారు. కాబట్టి ఇతరులతో పంచుకుంటూ ఉండాలి. అక్కడ కనకం డబ్బులో పడిపోకుండా ఉంటాము. ఆ మాయలో పడిపోకుండా ఉంటాము. ఇక్కడ కూడా ఒక చిన్న కథ తెలుసుకుంటాము. అంటే మనం ఎట్లా మాయలో పడిపోతుంటాం తెలుసుకోవడానికి ఈ కథ తెలుసుకుంటాం. ఒకసారి ఒక రాజు ఉన్నారు. ఆయన చాలా మహాభక్తుడు. ఆయనకి దేవుడు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఆయనకు కోరిక కలుగుద్ది. నాకొక్కటే దర్శనమా, నా రాజ్య ప్రజలు కూడా దర్శనం చేసుకోవాలి కదా, భగవంతుణ్ణి చూడాలి కదా అని అడుగుతాడు. స్వామి అందరికీ దర్శనం ఇవ్వండి అని. వద్దులేవయ్యా, జనాలకి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది అని అంటే, లేదు స్వామి మీరు అందరికీ దర్శనం ఇవ్వాలి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఓకే, నేను పలానా కొండ దగ్గర ఉంటా, అందరినీ నువ్వు పిలుచుకోరా అని చెప్పి చెప్తాడు. చెప్తే సరే ఈయన దండోరా ఎక్కిస్తాడు, అందరినీ గ్యాదర్ చేస్తాడు, పిలుచుకొని పోతాడు. అలా అంతా నడుచుకుంటూ పోతా ఉన్నారు కొండ దగ్గరికి. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి వెండి కొండ కనిపిస్తుంది. చాలా వెండి ఉంటుంది. అక్కడ సగం మంది జనాలు ఆగిపోయి దేవుణ్ణి మళ్ళీ చూసుకోవచ్చు, అర్జెంట్ ఏం లేదు, ఎక్కడికి పోతాడు ఆయన అని చెప్పి సగం మంది ఆ వెండి తీసుకొని తవ్వుకుంటా ఆ పనిలో పడిపోతారు. సరే, ఇంకొంత దూరం నడుచుకుంటూ పోయారు. బంగారం కనిపించింది. ఇంకా కూడా చాలా మంది ఆగిపోయారు. అక్కడే ఈ సేనాధిపతులు, మంత్రులు ఇట్లాంటి వాళ్ళంతా బంగారం దగ్గర ఆగిపోయారు. సరే, ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయారు, ముందుకెళ్తున్నారు. రాజు రాణి ఇంకొంత దూరం వెళ్ళారు. వజ్రాలు కనపడ్డాయి. మరి ఆడవాళ్ళు ఊరుకోరు కదా, ఆమె కూడా అక్కడ ఆగిపోయింది. చివరికి భగవంతుడి దగ్గరికి ఎవరు చేరుకున్నారు అంటే మళ్ళీ రాజు ఒక్కడే చేరుకున్నాడు. రాజును చూసిన దేవుడు అడుగుతాడు, ఏరయ్యా నీ జనమేరి, నీ రాజ్య ప్రజలు దర్శనం వంటివి, నీ మంత్రులు అంటివి, సేనాధిపతులు అంటివి, భార్య అంటివి, నీ బలగం అంటివి ఏరి ఒక్కళ్ళు కూడా రాలేదు అంటే ఆయన చెప్తాడు, అంతా అక్కడక్కడ ఆగిపోయారు. అంటే కనకం ఆ డబ్బు వస్తే కన్ను మిన్ను కానకుండా పోతుంది. ఈ భౌతికమైన మాయల్లో, ఈ భౌతికమైన వలల్లో మనం పడకుండా చూసుకోవాలి. మనకు కావలసినవి చక్కగా అనుభవించాలి, కానీ ఎక్కడ కూడా ఇరుక్కోకుండా ఉండగలగాలి, ఆ మాయలు పడకుండా ఉండగలగాలి. అందుకే సీతాదేవి దగ్గరికి వస్తే బంగారు లేడీ అని చెప్పారు. బంగారు జింక ఉండదని తెలిసి కూడా ఆమె మాయలో పడి రావణాసురుడి చేతికి, అంటే అసురుడి చేతికి చిక్కింది. అలాగే మనలో ఉండే ఆ అట్రాక్షన్స్ ఏవైతే వాటికి అట్రాక్ట్ అవుతామో మనలో ఉండే అసురుడికి మనం చిక్కుతామన్నమాట. కాబట్టి అంతా మనలోనే ఉంది. ఆ చిక్కకుండా ఉండే క్వాలిటీ మనలోనే ఉంది. ఆ మాయ అనే క్వాలిటీ, అంటే నాకు అనే క్వాలిటీ కూడా మనలోనే ఉంది. అది గమనించుకోవాలి. ఇది గమనించుకొని దాన్ని దాటగలగాలి. కనుక మనం అష్టసిద్ధులు అనేటప్పుడు, అష్టలక్ష్ములు ఏవైనా కూడా మనకి వచ్చినప్పుడు మనం వ్యామోహంలో కానీ అహంకారంలో కానీ
పడకుండా లోక కళ్యాణానికి వాటిల్ని ఉపయోగిస్తూ పోతూ ఉండాలి. ఇక్కడ ఆదిశంకరులు ఒక విషయం మనకు చెప్పారు. మూఢ జహీహి ధనాగమ తృష్ణం పురుసత్ బుద్ధిని మనసి వితృష్ణం ఎలబసే నిజ కర్మోపాతం విత్తముతేన వినోదయ చిత్తం. అంటే ధనాగమ తృష్ణం, ఇంకా ధనం కావాలి కావాలి. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు వద్దు అని చెప్తాడు. సరి అయిన కోరికలతో ఉండగలగాలి. పురుషత్ బుద్ధిని మనసి వితృష్ణం, సరి అయిన బుద్ధితో మనసును వితృష్ణం చేసుకోవాలి, తృష్ణం లేకుండా చేసుకోవాలి. ఎల్లబసే నిజ కర్మోపాతం, సరి అయిన జీవనోపాయంతో కర్మలతో విత్తముతేన వినోదయ చిత్తం, చిత్తాన్ని వినోదంలో అంటే ఎంజాయ్మెంట్లో పెట్టుకొని ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. అలాగే మనం అనుకున్నట్టు యోబు స్టోరీ ఒకటి ఉంది, యోబు కథ బైబిల్లో వస్తుంది. ఆయన ఊసు దేశంలో చాలా సంపద కలిగిన వ్యక్తి. వేల వేల గుర్రాలు, గొర్రెలు, ఒంటెలు, 9 మంది పిల్లలు, చాలా సంపదతో ఉండేవాడు. రోజు విందులు, వినోదాలు, పుట్టినరోజులు ఇవన్నీ జరుపుకుంటూ 100 మంది పనోళ్ళతో ఉండేవాడు. అట్లా ఉండేటప్పుడు ఒకసారి పైలోకాల్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటది. మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ హెడ్ యెహోవా అన్నమాట. సూక్ష్మ దేవతలకు, ఆస్ట్రల్ మాస్టర్స్ కు ఆ మీటింగ్ లో సైతాన్ వస్తాడు. మనం చెప్తాం సాతాన్ అని చెప్తాం. సాతాన్ ఎవరు అంటే ఒక ఆస్ట్రల్ మాస్టర్, చెడ్డోడు కాదు, సైతాన్ అని చెప్తాం, ఆస్ట్రల్ మాస్టర్. అప్పుడు అందరూ డిస్కషన్ లో యోబు గురించి మాట్లాడతారు. చాలా గొప్ప వ్యక్తి, ఆయన దైవం మీద నమ్మకమున్న వ్యక్తి. రోజు ఆయన ఏం చేస్తాడంటే, యోబు నా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసినా ఏ పాపం చేయకుండా వాళ్ళని దైవం కాపాడుతూ ఉండాలి, వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా మన్నించాలి అని చాలా విధేయతగా ఉండేవాడు. ఆయన గురించి పైలోకాల్లో చెప్పుకుంటూ ఉన్నప్పుడు సైతాన్ అంటాడు, అన్నీ బాగున్నాయి కాబట్టి నిన్ను గొప్పగా మెచ్చుకుంటున్నాడు దేవుణ్ణి. అదే గనక ఆయనకి పరీక్షలు పెట్టి పోగొట్టగలిగితే అప్పుడు కూడా ఇలాగే ఉంటాడా, చెక్ చేస్తామని చెప్పినప్పుడు యెహోవా చెప్తాడు, ఓకే నువ్వు పరీక్షలు పెట్టు కానీ ప్రాణహాని కలగకూడదు అని చెప్పి షరతు పెడతాడు. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే, ఆయన గొర్రెలన్నీ కాలిపోతాయి, ఒంటెలన్నీ దొంగలు తీసుకెళ్ళిపోతారు. అట్లాగే వాళ్ళ పిల్లలు నివసిస్తున్న ఇల్లు కూలిపోయి అందరూ చనిపోతారు. ఇట్లా ఉండేటప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, నేను ఈ ప్రపంచంలోకి నగ్నంగా వచ్చాను, అంటే ఏమీ తీసుకురాలే, నగ్నంగానే పోతాను కనుక నాకేమీ కొరలేదు అని అనుకుంటాడు. భగవంతుణ్ణి ఏ విధంగా కూడా ఆయన దూషించడు. అప్పుడు పైలోకాల్లో మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు యోబు గురించి. ఓకే, ఈయన ఈ కష్టం వచ్చినా కూడా నిందించలేదు, నేనేం తేలేదు, నేనేమి తీసుకెళ్ళక్కర్లేదు, ఆ ఎరుకుతో ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ ఆ మీటింగ్ లో డిసైడ్ చేస్తారు, చూస్తాం శరీరానికి బాధ కలిగిస్తే ఈయనేమన్నా తిడతాడేమో అని చెప్పి ఆయనకి కురుపులు వస్తాయి.
రక్తం కారుతూ ఉంటది. ఆ ఇది భరించలేకపోతాడు. వాసన వస్తూ ఉంటది. ఆయన భార్య చూడలేక దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తది. అప్పుడు కూడా ఆయన ఏ విధంగా కూడా దైవాన్ని దూషించడు. ఫ్రెండ్స్ వస్తారు. నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు, అన్ని తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. కానీ ఒక అతను మటుకు నువ్వు కరెక్ట్ గానే పోతున్నావు అని చెప్తాడు. ఇట్లా అన్ని టెస్ట్లు పెట్టాక ఆయన్ని డిసైడ్ చేస్తారు. యోబు నిజమైన నమ్మకం కలిగిన వ్యక్తి యూనివర్స్ పట్ల. ఇప్పుడు కూడా ఏది ఆయన చెప్పడు అనమాట, నిందించడు, దూషించడు. అప్పుడు తిరిగి యెహోవా అన్ని ప్రసాదిస్తాడు. ఆయనకి మళ్ళీ బిడ్డలు పుడతారు. మొత్తం సంపద అంతా వస్తుంది. దగ్గర దగ్గర మనవడు మనవరాళ్లతో కలిసి 140 సంవత్సరాలు జీవిస్తాడు. కనుక ఏదన్నా చిన్న టెస్ట్ రాగానే మనం ఫిల్టర్ అవ్వకూడదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సృష్టిలో లెక్కలు కరెక్ట్గా పోతూ ఉంటాయి. అది పరీక్ష అయినా లెక్కలైనా. కనుక ఓర్పు సహనంతో ముందుకెళ్తూ ఉంటే ఈ ఆత్మ గట్టిపడి స్ట్రాంగ్గా, ధైర్యంగా అన్ని దగ్గరలా విజయంతో ముందుకు పోతూ ఉంటుంది. ఇది మాస్టర్స్ మనం తెలుసుకోవాలనుకున్న అష్టసిద్ధులు సబ్జెక్టు. మీరెవరన్నా ధ్యాన అనుభవాలు షేర్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.